అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఒక్క సామాజిక వర్గం అనే కాదు, అన్ని సామాజిక వర్గాలను ఇవాళ కలుపుకొని పోతూ మీరు కాకతీయ సేవా సంఘం సమితి ఆధ్వర్యంలో మీరు ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇదే స్టార్ట్ చేయడమా ఇంతకు ముందు? ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేసామమ్మా. కాకతీయ సేవా సమితి వాళ్ళు ఇది ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం బాగా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చేసారు పెద్దలందరూ. వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను నేను. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కొన్ని తరాల వాళ్ళ మాకు తెలుసు, మాకంటే పెద్దలకు తెలుసు, మా పిల్లలకు కొన్ని అప్పుడప్పుడు తెలుసు, కానీ మా మనవల స్టేజ్ పిల్లలకి అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలియదు. వాళ్ళ కోసం సత్యనారాయణ గారిని అడిగినప్పుడు, ఎందుకండి పెద్దవారు ఇంత శ్రమ చేస్తున్నారు ఎట్లకల్లా ఈ చలిలో ఉండి అంటే, ఇంకా పెద్దలందరూ కూడా ఏంటంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎవరికి తెలియవమ్మా, అందుకని మనం ఉండంగానే ఒక పునాది వేస్తే కొన్ని తరాల వరకు మళ్ళీ ఇది ఉపయోగపడిద్దని చెప్పారు. ఇది నిజము. మేము మా తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మల దగ్గర నుంచి కూడా మేము చూస్తూ వస్తున్నాము. కమ్మవారి అంటే వాళ్ళు ఏంటంటే ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు అనే ఉద్దేశంతో కొంతమందికి ఉండొచ్చు ఇబ్బంది, కానీ అది కాదమ్మా. మేము ఒక సంఘాలను ఎందుకు ఏర్పాటు చేసామంటే కొన్ని తరాల నుంచి వస్తున్నాయి సంఘాలు కానీ, ఈ పండగలు కానీ, వనభోజనాలు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే భేదాళ్ళు ఉండాళ్ళు అన్ని క్యాస్ట్లో ఉండట్టే చౌదరీస్లో కూడా ఉండారు. వాళ్ళందరూ కలుపుకోవటం కోసం మన గ్రామాల్లో మన పెద్దలు ఏర్పాటు చేశారు దీన్ని. వాళ్ళకి ఎవరికన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ సంఘ సభ్యులు అందరూ కలిసి వాళ్ళని ఆదుకోవటానికి కానీ, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కలిసి సపోర్ట్ చేశారు వాళ్ళకి. అలాగే అది కంటిన్యూగా తరతరాల నుంచి అది వనభోజనాలు అనే ప్రోగ్రామ్స్తో మాకు ఏర్పాటైంది. అంతేగాని మేము మాతో ఎవరైతే రైతు కుటుంబాలమాయి మాతో పాటు అన్ని క్యాస్ట్లలో కూడా ఉపయోగించుకున్నాం. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మా సొంత పిల్లల్లాగానే చూసాం. మాతో పాటు రైతుగా ఉండగాని పండగ సంక్రాంతి విశిష్టత ఏంటంటే, పండగ వచ్చిందంటే 10 రోజుల ముందు నుంచే పిండి వంటలు చేసేవాళ్ళు. అది వడ్లే, కానీ అప్పుడు ఆ తరంలో డబ్బులు లేవు. అందుకని అందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఈ వడ్లే ఈ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి అందరికీ ఇచ్చేవాళ్ళు. అలా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ 10 రోజుల నుంచి నేను పిండి వంటలు, ఆ వడ్లు బస్తాలు ఎదురుగా పెట్టి మానికలు చాటల్లో పోపిచ్చి మా అందరి చేత దానాలు ఇప్పించేవాళ్ళు. అలా అలా ఈ పండగ విశిష్టత అనేది చాలా వైభవంగా జరిగాయి. పల్లెటూళ్ళలో, గ్రామాల్లో చాలా బాగా చేశారు. అది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ తరంలో పెద్ద తరం వాళ్ళు 80 years వాళ్ళు అందరు పెద్దవాళ్ళు అయిపోయి గ్రామాల్లో కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్లో ఇది స్టార్ట్ చేయాలనే సంకల్ప బలం, చాలా మంచి ప్రోగ్రాం ఇది. అందరూ సక్సెస్ఫుల్గా ఇది చెయ్యాలి అని మన సామాజిక వర్గమే కాదు అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా మాకు సపోర్ట్గానే ఉండారు. ఎక్కడ మమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. మేము కూడా అందరితో కలిసే ఉన్నాం. ఇప్పుడు మేము తార్నాక నుంచి వస్తే మేయర్ గారు ఉన్నారు, ఇది కార్తికేయ రెడ్డి, లతారెడ్డి గారు ఉన్నారు. మేము కమ్మ సంఘం ఏర్పాటు చేసి శైలేంద్ర ఏర్పాటు చేసాం. దానికి వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేశారు. మేము చాలా కూల్ అయిన ప్రదేశం, అందరు కూడా వదిన మేము కూడా వస్తాం, మేము కూడా మీలో భాగాలు పంచుకుంటామని. మాకు ఎవరితో ఏ ఘర్షన్స్ లేవండి, మేము అన్ని కులాలతో కలిసే ఉంటాము. కాకపోతే మా వాళ్ళకు ఒక కమ్యూనిటీలో మాకు కొన్ని ఇబ్బందులు ఉండే కాబట్టి ఆ ఇబ్బందులు మేము అందరం కలుపుకొని చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కమ్మ సంఘాలు అనే ఏర్పాటు చేసుకున్నాం.